మానవుడు అంటే ఎవరెవరు కలిపితే ఏర్పడిన వాడు మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ. ఇప్పుడు ఈ దేహం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే కనిపిస్తుంది కాబట్టి దేహం ఉంది. మరి మనం ధ్యానంలో ఏం చేస్తున్నాము అంటే కళ్ళు మూస్తున్నాము. కళ్ళు మూసిన వెంబడే దేహం పనిచేయట్లేదు, కానీ ఏం పని చేస్తుంది అంటే మనస్సు పనిచేస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తా. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే మీకేం గుర్తుకొస్తుంది అంటే పోతే గుర్తుకొస్తుంది. మరి ధ్యానంలో మనం ఏం చేయాలి అంటే మనస్సును ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉంచాలి. అది ఏ విధంగా సాధ్యము అంటే శ్వాస మీద ధ్యాస మార్గం ద్వారా. ఇప్పుడు మనస్సు అంటే ఏంటి అంటే ఎన్నో ఎన్నో ఆలోచనల సమూహం. మరి మనం ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తుంది అంటే ఈ మనస్సు ఎన్నో ఎన్నో ఆలోచనలు చేస్తుంది. అలా ఎన్నో ఎన్నో ఆలోచనలు చేస్తున్న ఈ మనస్సును ఏ ఆలోచనలు లేకుండా ఉంచాలి అంటే చాలా చాలా కష్టం. అందుకే పత్రి గారు ఏం చేస్తారు అంటే ఆయన క్లాసుల్లో ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. మరి పత్రి గారు, గురువు గారు వస్తున్నారు అంటే కొన్ని వేల మంది వస్తారు. మరి వాళ్ళు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి మొదట్లో ఏమవుతుంది అంటే ధ్యానంలో కూర్చోవాలి అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి పత్రి గారు ఫ్లూట్ వాయిస్తే ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆయన శక్తి పనిచేస్తుంది. ఫ్లూటుతో పాటు ఏమవుతుంది అంటే ఆయన శక్తి అక్కడ వస్తుంది. ఇక్కడ మనం పత్రి గారి ఫ్లూట్ పెట్టుకుంటే ఆయన ఫ్లూట్ వినిపిస్తుంది, కానీ ఆయన శక్తి ఉండదు. మామూలుగా చిన్నపిల్లలు మనం స్కూల్కి వెళ్ళకపోతే మనం ఏం చేస్తాము అంటే బుజ్జగించి, లాలించి, చాక్లెట్లు ఇచ్చి, మారం చేసి ఏదో విధంగా స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తాము. అలా మనం కూడా మ్యూజిక్ పెట్టుకోవడం అంటే ఏంటి అంటే మొదట్లో ధ్యానం కుదరకపోతే ఆ ధ్యాన స్థితిలో కూర్చోవడానికి మీకు గంటలు కూడా నిమిషాల్లా అనపడడం కోసం ఏం చేస్తాము అంటే మ్యూజిక్ పెట్టుకుంటాము. నువ్వు మ్యూజిక్ పైన ధ్యాస పెడుతూ ఉన్నా సరే అక్కడ ఏం జరుగుతుంది అంటే మనస్సు పని అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఒక డీప్ మెడిటేషన్ లోకి కనుక వెళ్తే, తీవ్రమైన సాధనలోకి వెళ్తే నీకు మ్యూజిక్ కూడా ఏం చేస్తుంది అంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ధ్యానం అంటే ఏంటి అంటే మనస్సుకు విశ్రాంతినివ్వడం. నువ్వు కళ్ళు తెరిస్తే ఏం పని చేస్తుంది అంటే దేహం పనిచేస్తుంది. కళ్ళు మూసిన వెంబడే దేహం పనిచేయదు, కానీ మనస్సు పనిచేస్తుంది. మరి నువ్వు ఒక నామాన్ని జపించిన, ఒక మంత్రాన్ని జపించిన, భ్రూమధ్యం పైన దృష్టి పెట్టిన, చక్రాల పైన దృష్టి పెట్టిన, అదంతా కూడా ఏమవుతుంది అంటే మానసిక జపము. మనస్సుని ఒక దానిపై కేంద్రీకరించడము, కాన్సన్ట్రేషన్. మరి ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చేయకపోవడమే ధ్యానం. నువ్వు దేహం ద్వారా ఏమీ చేయకూడదు, మనస్సు ద్వారా కూడా ఏమీ చేయకూడదు. నీ మనస్సు మ్యూజిక్ పైన ధ్యాస పెడుతుంది అన్న అక్కడ మనస్సు లేని స్థితి అనేది మనకి రావట్లేదు. మరి ధ్యానంలో ఏమవుతుంది అంటే చంచలమైన మనస్సు అనేది నిశ్చలం అవుతుంది మొదటి స్టేజిలో. అలాగే ఇంకా సాధన పెరిగితే నిశ్చలమైన మనస్సు ఏమవుతుంది అంటే నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సు ఏమవుతుంది అంటే ఇంకా సాధన చేసే కొద్దీ శూన్యం అవుతుంది. ఆ మనస్సు లేని స్థితి, మనస్సును మనం ఏం చేయాలి అంటే ఆత్మలో లయం చేయాలి. మరి ఆ స్థితి మనకు రావాలి అంటే ఈ సాధన అనేది తీవ్రంగా ఉండాలి. చాలా మంది ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అంటే ధ్యానం చేయాలి అంటే ఏదో మ్యూజిక్ పెట్టుకోవాలి, మ్యూజిక్ పెట్టుకోకపోతే ధ్యానం కుదరట్లేదు. మరి మనము ఏ స్థాయికి వెళ్ళాలి అంటే మ్యూజిక్ లేకపోయినా కూర్చోగలిగే స్థితికి మనం వెళ్తే అప్పుడు ధ్యానం యొక్క లోతు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇంతకు ముందుకే చెప్పాను, మనస్సు అంటే మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ, ఈ మూడింటి కలయికే మానవుడు అన్నాను. మరి ఈ మనస్సునే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా 4 భాగాలుగా విభజించవచ్చు. ఏంటది అంటే మనస్సు, బుద్ధి,
చిత్తము, అహంకారం. ఈ మనసులోనే ఇంకొకటి ఏంటంటే మనసు, మరి రెండోది ఏంటి అంటే బుద్ధి, మరి మూడోది ఏంటి అంటే చిత్తము, నాలుగోది ఏంటి అంటే అహంకారం. మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. మరి నేను ఇది చెయ్యాలా వద్దా, ఇది నా వల్ల అవుతుందా కాదా, అలా మనస్సు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయాలు తీసుకుంటుంది. మరి మనస్సుకి ఎప్పుడు ఏముండాలి అంటే ప్యూరిటీ ఉండాలి. బుద్ధికి ఎప్పుడు ఏముండాలి అంటే క్లారిటీ ఉండాలి. నీ మనస్సు ఎంత ప్యూరిటీగా ఉంటే నీ బుద్ధికి అంత క్లారిటీ అనేది వస్తుంది. మరి మన రీసెంట్ గా పత్రికారి క్లాస్ వింటే పత్రికారు ఏం చెప్పారు అంటే నీ బుద్ధి వికసింప చేసుకోవాలి అని చెప్పారు. మరి బుద్ధి ఎన్ని రకాలు అంటే ఒకటి వికసించని బుద్ధి, రెండోది ఏంటి అంటే వికసించిన బుద్ధి. మరి వికసించని బుద్ధిని దేనితో పోలుస్తున్నాడు అంటే మొగ్గతో పోలుస్తున్నాడు. వికసించిన బుద్ధిని దేనితో పోలుస్తున్నాడు అంటే పువ్వుతో పోలుస్తున్నాడు. ఒక మొగ్గగా ఉండడం వల్ల దానికి ఉపయోగం లేదు, దానివల్ల ఇతరులకి ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఒక మొగ్గ పువ్వుగా మారుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల దానికి ఉపయోగమే, దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగమే. అలా నీ బుద్ధి వికసించకపోతే నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ వల్ల ఇతరులకి ఉపయోగం లేదు. అలాగే ఇంకా చెప్పాలి అంటే నీ వల్ల నష్టం కూడా. అదే నీ బుద్ధి వికసిస్తే ఏమవుతుంది అంటే నీ వల్ల నీకు ఉపయోగం ఉంటుంది, నీ వల్ల ఇతరులకి ఉపయోగం ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ చెప్పుకుందాము. పరమానంద శిష్యులు వీళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 7 ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఒక సందర్భంలో ఏరును దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఏరును దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అలా ఏరు దాటాక వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది, అసలు మనము ఎంతమందిమి ఉన్నాం అని. అలా లెక్క పెట్టుకుంటే ఎంతమంది లెక్క పెట్టినా ఎంతమంది వస్తారు అంటే 6 వస్తారు. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు అంటే మనలో ఎవరో ఒకరు మిస్ అయ్యారు. అంటే ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన అంటే బుద్ధి వికసించని వాళ్ళ ప్రవర్తన. మరి బుద్ధి వికసించకపోతే మనం చేసే పనులు ఒక విధంగా ఉంటాయి, బుద్ధి వికసిస్తే మనం చేసే పనులు ఇంకొక విధంగా ఉంటాయి. ఇంకొక సందర్భంలో ఏం చేస్తూ ఉంటారు అంటే గురువు గారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. గురువు గారితో ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటే గురువు గారు చెప్తారు, నాకు నిద్ర వస్తుంది, బండిలో ఏమైనా వస్తువులు కింద పడితే చూస్తూ ఉండండి. మరి గురువు గారు చెప్పారు కదా అని వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే బండిలో ఏ వస్తువులు కింద పడ్డా చూస్తూ ఉంటారు, అంతే తప్ప తీసి లోపల వెయ్యరు. అంటే ఇది ఎటువంటి వాళ్ళ ప్రవర్తన అంటే బుద్ధి వికసించని వాళ్ళ ప్రవర్తన. ఇంకొక సందర్భంలో ఏం చేస్తూ ఉంటారు అంటే గురువు గారికి మెలకువ వచ్చింది, చూస్తాడు, చూసి ఏం చేశారా మీరు అంటే అప్పుడు చెప్తాడు, గురువు గారు మీరే చెప్పారు కదా అండి అందులో ఏ వస్తువులు కింద పడ్డా చూస్తూ ఉండండి, అలా మేము కూడా చూస్తూ ఉన్నామండి. అప్పుడు చెప్తాడు గురువు గారు, ఈసారి కింద పడితే చూస్తూ ఉండకండి, తీసి బండిలో పెట్టండి అంటారు. మరి అలా చెప్పి గురువు గారు ఏం చేస్తారు అంటే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా గురువు గారు చెప్పారు కదా అని వీళ్ళు ఏం చేస్తారు అంటే గురువు గారు చెప్పి నిద్రలోకి వెళ్ళిపోయాక అలా బండి ముందుకు వెళ్తూ ఉంటే ఆ పశువులు ఏం చేస్తాయి అంటే పేడేస్తాయి. పేడేస్తే గురువు గారు ఏం చెప్పారు అంటే ఏమి కింద పడ్డా తీసి బండిలో వేయమన్నారు అని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పేడ తీసి బండిలో వేయడం జరుగుతుంది. అంటే
బుద్ధి వికసించకపోతే చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. బుద్ధి వికసిస్తే చేసే పనులు ఇంకొక విధంగా ఉంటాయి. ఇంకా ఒక సందర్భంలో గురువుగారు తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఏమంటాడు అంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటాడు. అప్పుడు నలుగురికి చెప్తాడు కుడి కాలు నొక్కండి అని చెప్తాడు. ఇంకొక ముగ్గురికి చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఎడమ కాలు నొక్కండి అని చెప్తాడు. మరి గురువు గారు చెప్పారు కదా అని ఒక నలుగురు ఏం చేస్తారు అంటే కుడి కాలు నొక్కుతూ ఉంటారు. ఒక ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎడమ కాలు నొక్కుతూ ఉంటారు. అలా నొక్కుతూ ఉంటే గురువు గారు ఏం చేస్తారు అంటే కుడి కాలు తీసి ఎడమ కాలు మీద వేస్తారు. కుడి కాలు తీసి ఎడమ కాలు మీద వేస్తే ఎవడికి కోపం వస్తుంది అంటే ఎడమ కాలోడికి కోపం వస్తుంది. ఎడమ కాలుకి ఎవడికి కోపం వచ్చి ఆ కాలు వచ్చి ఈ కాలు మీద పడుతుందా అని ఎడమ కాలోడు ఏం చేస్తాడు అంటే కుడి కాలు కొడతాడు. కుడి కాలు కొడితే కుడి కాలోడు ఏం చేస్తాడు అంటే ఎడమ కాలుని కొడతారు. కొడుతూ ఉంటే ఏమో నేను చూడాలనిపిస్తుంది వచ్చా అంతే, ఇంకేం రీజన్ లేదు అనుకుంటున్నా. అలా కొడుతూ ఉంటే గురువు గారు అడుగుతారు ఏం చేస్తున్నారా మీరు అంటే అని. అప్పుడు శిష్యులు చెప్తారు మీకేమీ తెలియదు గురువు గారు, మీరు గమ్మున ఉండండి, మేము చూసుకుంటాము అని చెప్పి కుడి కాలోడు ఎడమ కాలు కొట్టినా ఎడమ కాలోడు కుడి కాలు కొట్టినా నొప్పి ఎవరికి అంటే గురువు గారికి. అలా ఏం చేస్తున్నాము అంటే మన బుద్ధి సరిగ్గా లేక మనలో మనమే భేద భావాన్ని చూసుకుంటున్నాం. చూడండి, నోరుంది, నాలుకుంది. నువ్వు తింటూ ఉంటే ఏమైంది అంటే నాలుక మధ్యలో నోటి మధ్యలో నీ నాలుక ఇరుక్కుపోయింది. అలా నీ నోటిని కొరికినప్పుడు నీ నాలుకకి ఏమైంది అంటే గాయమైంది. అప్పుడు నొప్పి ఎవరికి అంటే మనకే. అలా మనం కూడా ఏం చేస్తున్నాము అంటే మన బుద్ధి సరిగ్గా లేక నేను వేరు నువ్వు వేరు, నా కులం ఇది నీ కులం ఇది, నా ప్రాంతం ఇది నీ ప్రాంతం అది. మరి నా కులం అంటే అనురాగం, ఇంకొక కులము అంటే ద్వేషము. అలాగే నా ప్రాంతం అంటే అనురాగం, ఇంకొక ప్రాంతము అంటే ద్వేషాన్ని చూపిస్తున్నాము. అలాగే నా మతం అంటే అభిమానం, ఇంకొక మతము అంటే ద్వేషము. అలాగే నా జాతి, నా దేశం అంటే అభిమానం, ఇంకొక దేశం అంటే మరి భేదభావం అనేది చూపిస్తున్నాము. నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఏ రాగద్వేషాలు అనేవి మనలో ఉండవు. మరి చూడండి, గమనిస్తే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇదేమి ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు, ఒక లింగానికి సంబంధించింది కాదు. మరి అంతా ఒకటే అనే భావన మనలో చూపిస్తున్నాము. ఇప్పుడు చూడండి, గాంధీజీ, ఆయన పేరు ఏమని పేరు వచ్చింది అంటే గాంధీజీ అని పేరు వచ్చింది, మహాత్మా అని పేరు వచ్చింది. మరి ఆయనకి మహాత్మా అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఆయన భారతదేశమే నాది అన్నాడు. మరి మనం ఏమవ్వాలి అంటే మహాత్మ స్థాయి నుంచి పరమాత్మ స్థాయికి ఎదగాలి. మరి పరమాత్మ స్థాయికి మనం ఎదిగితే అప్పుడు ఏమవుతుంది అంటే అంతా ఒకటే అనే భావన మన లోపల. ఇప్పుడు గమనిస్తే ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అంటే భారత్కి చైనాకి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. మరి భారతదేశానికి చైనాకి మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటే ఏ దేశం ఆయుధాలు ఎక్కువగా సమకూర్చుకుంటే ఆ దేశం అంత గొప్పగా ఫీల్ అవుతుంది. అంటే ఈ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నాము అంటే ఒకరికి ఒకరం చంపుకోవడానికి ఉపయోగిస్తున్నాం. మరి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఆయుధాలు సమకూర్చుకుంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంది. అంటే ఆయుధాలు సమకూర్చుకుంటే గొప్ప. మరి ఎందుకు భారత్కి చైనాకి మధ్య గొడవలు వస్తున్నాయి అంటే నేను వేరే నువ్వు వేరే, అంటే ఇద్దరిలో ఏంటి అంటే ఆ ద్వేష భావాలు. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే మన బుద్ధి వికసించనందుకు. మరి పత్రికారేమి
భారతదేశాన్ని ధ్యానమయం చేస్తాను అనట్లేదు. ఆయన ప్రపంచమంతా కూడా ధ్యానమయం చేస్తాను అంటున్నాడు. మరి దేవుళ్ళంతా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నాము. ఏ దేవుడైనా సరే ఏం చేశాడు అంటే ఎంతో కొంత మార్పు తీసుకొచ్చాడు. మరి ప్రపంచాన్ని ఏ దేవుడైనా మార్చాడా అంటే ప్రపంచాన్ని ఏ దేవుడు మార్చలేదు. మరి పత్రి గారు ప్రపంచాన్నే ధ్యానమయం చేస్తున్నాను అంటున్నాడు అంటే దేవుళ్ళ కంటే ఎంతటి గొప్ప వాళ్ళు పత్రి. ఇంకా మనం ఏం చేస్తున్నాము అంటే వేషాలు వేసుకుంటే, రుద్రాక్షలు పెట్టుకుంటే, నామాలు పెట్టుకుంటే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి వాళ్తున్నారు. మరి ఒక మహానుభావుడు, ప్రపంచాన్ని ధ్యానమయం చేసే మహానుభావుడు మన దగ్గరికి వస్తున్నాడు అంటే నిజంగా చూడడానికి ఎంతమంది వస్తున్నాము, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం ఎంతమందిని చేస్తున్నాం. మరి ఎంతమంది లోకంలో గురువులు ఉన్నారు, ఎంతో మంది గురువులకి లక్షల్లో శిష్యులు ఉన్నారు. శిష్యులు లక్షల్లో ఉన్నంత మాత్రాన గురువు గొప్పవారు కాదు. మరి కొంతమంది గురువులు ఏం బోధిస్తున్నారు అంటే దేహపరమైన సాధనలు బోధిస్తున్నారు. ఎప్పుడైతే మనము దేహపరమైన సాధనలు అనేవి చేస్తామో అప్పుడు మనకేమవుతుంది అంటే దేహపరమైన లాభాలు వస్తాయి. ఇంకా కొంతమంది గురువులు ఏం బోధిస్తున్నారు అంటే మనసుకు సంబంధించిన సాధనల గురించి బోధిస్తున్నారు. ఎప్పుడైతే మనము మనసుకు సంబంధించిన సాధనలు అనేవి చేస్తామో అప్పుడు మనకేమవుతుంది అంటే మనోలాభాలు వస్తాయి. ఇంకా కొంతమంది గురువులు ఏం బోధిస్తున్నారు అంటే ఆత్మపరమైన సాధనల గురించి బోధిస్తున్నారు. మరి ఎప్పుడైతే మనము ఆత్మపరమైన సాధనలు చేస్తామో అప్పుడు మనకేమవుతుంది అంటే ఆత్మపరమైన లాభాలు అనేవి వస్తాయి. మరి ఒక కృష్ణుడు ఒక అర్జునికి బోధించిన, ఒక వశిష్ఠులు ఒక రాముడికి బోధించిన, ఒక షిరిడి సాయి బాబా బోధించిన, ఒక సత్య సాయి బాబా బోధించిన అందరూ కూడా లోకంలో వేటికి సంబంధించి బోధించారు అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని బోధించారు. మరి పత్రి గారు చెప్పేవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి. మరి యుగాలు మారనిది ఏంటి అంటే శాశ్వతమైన ఆత్మ. ఇప్పుడు మనం గమనిస్తే మనం ఏ మహానుభావుడు చెప్పిందైనా ప్రతి దాంట్లో కూడా అందరూ కూడా నేను ఎవరిని అంటే ఆత్మ అని చెప్పాడు. కానీ ఆ భగవంతుడు చెప్పిన ఆత్మకి ఏంటి అంటే అది చెలించనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, చావు పుట్టుకలు లేనిది. మరి సృష్టి గతంలో కానీ సృష్టి జరుగుతున్నప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఉండేది. మరి ఆ ఆత్మని ఆశ్రయించాలి అంటే మనం ఏమి ఆశ్రయించాలి అంటే ఆ రూపము లేని దాన్ని, గుణము లేనిది, పేరు లేనిది, మరి ఆకారం లేనిది, అనంత శక్తి, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయించకుండా మనం ఏం చేస్తున్నాము అంటే నచ్చింది చేసేస్తున్నాము. ఇప్పుడు ఈ చూసే శక్తి ఉంది అంటే అది ఎలా వచ్చింది అంటే ఆత్మశక్తి ద్వారా. ఆత్మశక్తి ఉంటేనే మనం చూడగలుగుతాం. అలాగే మనలో వినే శక్తి ఉంది. మనం ఎలా వినగలుగుతున్నాము అంటే ఆ వినే ఆత్మశక్తి మనలో ఉంది కాబట్టే మనం వినగలుగుతున్నాము. అలాగే నేను మాట్లాడగలుగుతున్నాను, ఈ మాట్లాడే శక్తి నా లోపల ఉంది అంటే ఆ ఆత్మశక్తి ఉంటేనే మనం ఈ పనులన్నీ చేయవచ్చు. మరి ఈ ఆత్మే కనుక ఈ దేహం నుంచి కనుక తప్పుకుంటే ఈ దేహం ఏమవుతుంది అంటే శవం అవుతుంది. అంటే ఈ దేహానికి ఎప్పుడు విలువ అంటే ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఈ దేహానికి విలువ. మరి ఈ భూమిలో 84 లక్షల జీవరాశులు ఉంటే 83,99,099 ఇవన్నీ అయిపోయాక మానవుడికి మానవ జన్మ వచ్చింది. మరి ఈ మానవ జన్మ వచ్చాక ఈ మానవుడు ఏం చేయాలి అంటే అంశాత్మ స్థాయి నుంచి పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఆ భగవంతుడు తన పూర్ణ శక్తిని ఎవరికి ఇచ్చాడు అంటే
మానవుడికి ఇచ్చాడు. అందుకే మానవుడిని ఏమంటున్నాడు అంటే ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాలు. మరి అన్నింటికి వెన్నుపూస అడ్డంగా ఉంటే ఒక్క మానవుడికి ఏంటి అంటే నిలువుగా ఉంది. అంటే ఈ సృష్టిలో జ్ఞానాన్ని సంపాదించే అర్హత ఈ భూమి పైన ఎవరికి ఉంది అంటే మానవుడికే ఉంది. ఈ భూమి పైన ఎవరు ఎంత గొప్ప వాళ్ళు కావాలి అంటే అంత ఎక్కువగా ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తుంటే మనం అంత గొప్ప వాళ్ళం అవుతాము. ఒక రాయిని ఏ విధంగా అయితే అరగతీయగా అరగతీయగా అది నునుపుగా తయారవుతుందో అలాగే మనం కూడా నిరంతరం ధ్యానం చేయగా ఏమవుతాము అంటే శక్తివంతులుగా తయారవుతాము. నీలో శక్తి పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే జ్ఞానం పెరుగుతుంది. మరి ఈ మానవుడు 83,99,099 వీటన్నిటి తర్వాత మానవ జన్మ వస్తే అన్నిటికంటే ఉన్నతంగా ఉండాల్సిన ఈ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే అన్నింటికంటే కూడా హీనంగా బ్రతుకుతున్నాడు. మరి సృష్టిలో మానవుడు ఏం చేయాలి అంటే ప్రకృతిలోని జీవుల దగ్గర నుంచి మరి తోటి వారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రకృతి మనకు ఎన్నో రకాలుగా నేర్పిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రకృతిలోని జీవుల్ని ఒక చీమ దగ్గర నుంచి మానవుడు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఒక చీమ దగ్గర నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా చీమలలో ఉండేది ఏంటి అంటే యూనిటీ, ఐక్యమత్యము. ఈ మధ్య సైంటిస్టులు చీమల పైన ప్రయోగం చేసి ఏం తెలుసుకున్నారు అంటే చూడండి, మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటాము. రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవుతే ఏమవుతుంది అంటే ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆ ముందల వ్యక్తి ఏం చేస్తాడు అంటే తన వెహికల్ ని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ ముందల వ్యక్తి కనుక వెనకాల వ్యక్తికి కనుక చెబితే అసలు ట్రాఫిక్ జాములు అనేవే ఉండవు. మరి చీమల పైన రీసెర్చ్ చేసి ఏం తెలుసుకున్నారు అంటే ఒక చీమ ఒక మార్గంలో వెళ్తూ ఉంటుంది. ఓ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెళ్తూ ఉన్న మార్గంలో ఏదైనా అడ్డుపడితే ఆ ముందు చీమ ఏం చేస్తుంది అంటే వెనక్కి తిరిగేటప్పుడు ఆ ముందు చీమ వెనకాల చీమకు చెప్తూ ఉంటుంది. అలా అన్ని చీమలు ఏం చేస్తాయి అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అంటే ఒక చీమకున్న జ్ఞానం కూడా ఎవరికి లేదు అంటే మానవుడికి లేదు. అలాగే చీమ దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే ఎన్ని కష్టాలైనా పడాలి, చేరవలసిన లక్ష్యాన్ని చేరి తీరాలి. ఇప్పుడు చూడండి, బుద్ధుడు 6 సంవత్సరాలు సత్యాన్వేషణ కోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి ఏం చేస్తాడు అంటే ఎన్నో ఆశ్రమాలు తిరుగుతాడు, ఎంతో మంది స్వామీజీల్ని కలుస్తాడు, ఎన్నో ఊర్లు ప్రయాణం చేస్తాడు. అలా చేస్తూ బోధి చెట్టు కింద కూర్చుంటాడు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని కఠోర సాధనలు ఇంతమందిని కలిశానే, మరి నేను పడ్డ కష్టం అంతా వృధానా, మళ్ళీ తిరిగి నా ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటాడు. అప్పుడు బోధి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక చీమ పైకి పాకుతూ ఉంటుంది. ఒక చీమ పైకి పాకుతూ మళ్ళీ ఏమవుతుంది అంటే కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన ప్రతిసారి ఆ చీమ ఏం చేస్తుంది అంటే పైకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంది. అలా ఒక 6 సార్లు కింద జారిక ఏమవుతుంది అంటే 7వసారి పైకి. అప్పుడు బుద్ధుడు చీమ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాడు అంటే ఎన్ని కష్టాలైనా పడాలి, చేరవలసిన లక్ష్యాన్ని చేరి తీరాలి. అలా మనం కూడా ఏంటి అంటే ఎంతో అర్హత ఉంటే తప్ప మనం ఈ మార్గంలోకి రాలేము. మరి ఈ మార్గంలోకి వచ్చాక
ఈ మార్గంలో నువ్వేం చేయాలి అంటే నీ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఈ ధ్యానంలో కూడా ఏంటి అంటే దేహపరమైన లాభాలు ఉన్నాయి, మనోలాభాలు ఉన్నాయి, అలాగే బుద్ధిపరమైన లాభాలు ఉన్నాయి, అలాగే ఆత్మపరమైన లాభాలు ఉన్నాయి. చాలా మంది ఏంటి అంటే ఏవో దేహ లాభాలు మనోలాభాలే ఆశించి వస్తారు. మరి వీటన్నిటికంటే కూడా గొప్పవి బుద్ధి లాభాలు, ఆత్మ లాభాలు. అది పొందడం కోసం మనం ఈ ధ్యానము. కానీ ఏం చేస్తున్నాము అంటే మనం ఏదో నా రోగం తగ్గితే చాలు, నాకు మనశ్శాంతి వస్తే చాలు, వీటి మీద వరకే నీ దృష్టి పెట్టి నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అంటే ఇవి లభించినా లభించకపోయినా మళ్ళీ దీన్ని వదిలేయడం జరుగుతుంది. అలా మనం ఈ మార్గంలోకి వచ్చాక ఏం చేయాలి అంటే దీని లోతు ఏంటి అనేది చూడాలి. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీని గురించి ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటే నీకు అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఓ సెల్ ఫోన్ ఉంది. ఓ సెల్ ఫోన్ కనుక ముసలి వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు అంటే తీసి పక్కన పెడతారు. లేదు అంటే కష్టపడి 2 విషయాలు నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు అంటే గ్రీన్ బటన్, ఆకుపచ్చ బటన్ నొక్కితే ఏం చేయొచ్చు అంటే మాట్లాడొచ్చు. అలాగే రెడ్ బటన్, ఎరుపు రంగు బటన్ నొక్కితే ఏం చేయొచ్చు అంటే ఆఫ్ చేయొచ్చు. అదే చిన్న పిల్లలకి కనుక ఇస్తే దాంట్లో ఎన్ని ఫీచర్స్, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అన్ని ప్రత్యేకతలు ఆడేస్తూ ఉంటాడు. అలా నువ్వు ఈ ధ్యానంలోకి వచ్చాక కూడా నువ్వు రోజుకొక విషయం తెలుసుకుంటూ ఉంటే అలా తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. నేను ధ్యానంలోకి వచ్చాక 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. నాకేం తెలిసింది అంటే నాకు ఏమీ తెలియదు అన్న విషయం నాకు తెలిసింది. మరి ఈ మార్గంలో ఏంటి అంటే స్టార్టింగ్ ఉంది కానీ ఎండింగ్ లేదు. మరి ఈ రోజే సార్ చెప్పారు పత్రి గారి క్లాస్ లో ధ్యానం గురించి తెలియకపోతే ఏంటి అంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే బావిలో కప్పలాగా ఉంటుంది. మరి బావిలోని కప్ప ఏమవ్వాలి అంటే సముద్రంలో కప్పలా మారాలి. మరి బావిలో కప్ప పరిధి ఎంత ఉంటుంది అంటే ఆ బావంతే ఉంటుంది. మరి సముద్రం పరిధి ఎంత అనేది మనం చెప్పలేము. మరి నేను దేహము అనుకుంటే నీ పరిధి దేహం వరకే ఉంటుంది. మరి నేను ఆత్మను అనుకుంటే ఆ పరిధి అనేది అనంతంగా ఉంటుంది. అలా ఒక చీమ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ మార్గంలోకి వచ్చాక మనము ఎప్పటికైనా సరే ఏం చేయాలి అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా మనం చేరవలసిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరి తీరాలి. ఇంకా చీమ దగ్గర నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే అదేం చేస్తుంది అంటే కష్టపడవలసిన టైంలో సుఖపడవలసిన టైంలో ఏమవుతుంది అంటే కష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు చీమకి ఆహారం ఎప్పుడు దొరకదు అంటే వర్షాకాలంలో దొరకదు. మరి చీమకి వర్షాకాలంలో ఆహారం దొరకకపోతే అదేం చేస్తుంది అంటే ఎండాకాలంలో పోగేసుకున్న ఆహారాన్ని సేకరించుకున్న తింటది. ఆ ఎండాకాలంలో దొరికిన ఆహారంతో ఏం చేస్తుంది అంటే వర్షాకాలంలో గడిపేస్తూ ఉంటుంది. అలా నువ్వు ఇప్పుడు సుఖపడితే తర్వాత ఏం చేయాలి అంటే కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే నీ జీవితం ఏమవుతుంది అంటే సుఖవంతం అవుతుంది. మరి నీ సుఖము అనేది దేనిని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు పడే కష్టాన్ని బట్టే నీ సుఖం అనేది ఉంటుంది. నువ్వు పడే కష్టాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. ఒక సందర్భంలో చెప్పారు పత్రి గారు, ఏం చెప్పారు అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే గాడిదలా పనిచేయాలి. ఎలా పనిచేయాలి అంటే గాడిదలా పనిచేయాలి. మరి ఎలా పరిగెత్తాలి అంటే గుర్రంలా పరిగెత్తాలి. మరి పక్షిలా లోపల ఆనందంగా విహరిస్తూ ఉండాలి. మరి ఈ ధ్యానం చేస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అనేది
మాటల ద్వారా వ్యక్తపరచలేము. ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయడం కష్టము అని చెప్పి చేయకపోతే తర్వాత నష్టపోయేది ఎవరు అంటే మనమే. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం చనిపోయాక తెలుస్తాం. ఏం తెలుస్తుంది అంటే అరే ఫలానా నాడు పిరమిడ్ మాస్టర్లు ఇలా జూమ్ క్లాసులు అని పెట్టి ధ్యానం 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 అంటే చెయ్యలేదే అని చెప్పి చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఎంతో 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 బాధపడతాం. ఇప్పుడు మనకి చెయ్యాలి అని తెలిసినా చెయ్యట్లేదు. చనిపోయిన తర్వాత చేద్దాము అనుకున్నా చేయలేదు. మరి పత్రి గారు చెప్తారు, ఏం చెప్తారు అంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల దుఃఖ నివారిణి. మరి నీలో జ్ఞానం ఉంటే నీలో మీసమంతా బాధ ఉన్నా నీ లోపల జ్ఞానం అనేది ఇంకా నువ్వు దగ్గర ఏడుపు ఉంది అంటే మనం చెప్పడం ఏం చెప్తున్నాము అంటే ఆత్మ నేను అని చెప్తున్నాము, కానీ చేసే పనులు ఆలోచనలు అన్ని కూడా ఎలా చేస్తున్నాము అంటే దేహం నేను అన్నట్టుగా చేస్తున్నాము. మరి చీమ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే కష్టపడవలసిన టైంలో సుఖపడాలి, సుఖపడవలసిన టైంలో కష్టపడాలి. మరి ఎప్పుడైతే దానికి ఆహారం దొరకదో అప్పుడు అదేం చేయాలి అంటే తృప్తి అలా ఒక చీమ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే క్రమశిక్షణ, ఐక్యమత్యము. అలాగే చీమ ఏం చేస్తుంది అంటే తన శక్తికి మించి బరువును మోస్తుంది. మరి మనము మన బరువు ఎంత ఉందో అందులో ఒక 50% బరువు కూడా మోయడానికి ఇబ్బంది పడతాము. చీమ ఏం చేస్తుంది అంటే తన శక్తికి మించి బరువుని మోస్తుంది. ఇంకా చీమ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే అది ఆహారం ఎక్కడ ఉన్నా ఏం చేయగలదు అంటే పసిగట్టగలదు. ఇప్పుడు చీమ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది, 10వ అంతస్తులో ఆహారం ఉంటుంది. 10వ అంతస్తులో ఆహారం ఉన్న చీమ ఏం చేయగలదు అంటే పసిగట్టదు. అంటే ఒక చిన్న చీమ దగ్గర నుంచే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే వృక్షం చెట్టు దగ్గర నుంచి కూడా మానవుడు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరి చెట్లు మనకేం చేస్తాయి అంటే మనం అడిగిన వెంబడే మొదలు చెప్పే సమాధానం ఏంటి అంటే అదేం చేస్తుంది అంటే మనకి నీడనిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే మనం విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటుంది, మనకు అవసరమైన ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడు అంటే వాడు మంచిగా ఉండడానికి అన్నిటినీ నాశనం చేస్తాడు. కానీ సృష్టిలో ప్రతిదీ మానవుడికి మంచి చేయడానికే ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం వాడు మంచిగా ఉండడానికి ఏం చేస్తాడు అంటే అన్నిటినీ నాశనం చేస్తుంది. అలా చెట్లు ఏం చేస్తాయి అంటే మనం విడుదల చేసే చెడును కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మనకు అవసరమైన ఆక్సిజన్ ని ఇస్తూ ఉంటాయి. అలాగే చెట్లు ఏం చేస్తాయి అంటే ఉపకారికి ఉపకారమే చేస్తాయి, అపకారికి కూడా ఉపకారమే చేస్తాయి. మరి రాయి పెట్టి కొట్టినోడికి ఫలాలను ఇస్తుంది, నీరు పోసిన వాడికి కూడా ఫలాలను ఇస్తుంది. అలా ఏం చేస్తాయి అంటే ఉపకారికి ఉపకారమే చేస్తాయి, అపకారికి కూడా ఉపకారమే చేస్తాయి. ఇంకా చెట్ల దగ్గర నుంచి వృక్షాల దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తూనే ఉంటాయి.
చెట్లు ఇప్పుడు ఒక సపోజ్ మీ దగ్గర ఒక పెన్ ఉంది, మీరు ఎవరికైనా సరే పెన్ అడిగితే పెన్ ఇచ్చారు, పెన్ తీసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చెట్లు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏం చేస్తూ ఉంటాయి అంటే ఇస్తూనే ఉంటాయి. ఇంకా చెట్ల దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే అది మరణం తర్వాత కూడా ఉపయోగపడుతుంది. మానవుడు చనిపోతే మన శవాన్ని 24 గంటల కంటే ఎక్కువగా ఉంచలేము. అదే చెట్లు ఏం చేస్తున్నాయి అంటే అది చనిపోయిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాము అంటే తలుపులకు, కిటికీలకి, గడపలకి, మరి మంచాలకి, ఫర్నిచర్ ఐటమ్స్ అన్ని కూడా మనము చెట్ల ద్వారా అది మరణించిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. అలా మనం కూడా చెట్ల దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే ఎండమావుల దగ్గర నుంచి కూడా మానవుడు ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ ఎండమావులు ఎలా ఉంటాయి అంటే అక్కడేవో నీళ్లు ఉన్నాయి అనుకొని మనము నీళ్లు ఉన్నాయి అని చెప్పి దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఏమవుతుంది అంటే నీళ్లు కనపడవు. అలా మనం కూడా ఏంటి అంటే ఈ ధ్యాన మార్గంలోకి రండి, ధ్యానం చెయ్యండి, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవండి, ఇలా సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ ఉండండి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. అంటే ఏవో నాకు బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు నెరవేరితే ఆ తర్వాత నేను ధ్యానమే చేసుకుంటా అని నువ్వేం చేస్తావు అంటే బాల్యంలో, యవ్వనంలో, ప్రౌఢ దశలో నీ జీవితం అంతా కూడా వృధా చేసింటావు. చేసిన తర్వాత ఎప్పుడో కాటికి కాలు చాపిన తర్వాత ఈ ధ్యానం చేద్దాము అనుకునింటావు. అప్పుడు చేద్దామన్నా ఏమవుతుంది అంటే నీ శరీరం సహకరించదు. మరి ఈ ధ్యానం అనేది ఎప్పుడో కాటికి కాలు చాపినప్పుడే కాదు, చిన్న వయసు నుంచే ఏం చేయాలి అంటే అందరూ ధ్యానం మొదలు పెట్టాలి. అందుకే అంటారు, ఏమంటారు అంటే మొక్కై వంగనిది మానై వంగున. మరి ఒక వయసు వచ్చాక నువ్వు ధ్యానం చేద్దాము అన్న ఏమవుతుంది అంటే నీ శరీరం సహకరించదు. కాబట్టి మనం ఏదైనా సరే ఏంటి అంటే ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తుంటేనే అన్ని పరిస్థితుల్లో సరిగ్గా ఉంటాయి. చాలా మంది ఏదో నాకు ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నా అని చెప్పి ధ్యానాన్ని పక్కన పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఇంకా మన సమస్యలు అనేది పెరగడం జరుగుతుంది. మరి ధ్యానం లేకపోతే ఏంటి అంటే మన జీవితం నేల విడిచి సాము. మరి ధ్యానం ఉంటే మన జీవితం ఏంటి అంటే నేలతో సాము. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే సత్యం తెలియని వాళ్ళని నమ్ముతున్నారు. అలా మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాము అంటే ఈ ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలలో కానీ ధ్యానం చేద్దామన్నా ఎప్పటికప్పుడు మనము ఈ కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాము. ఏం చేస్తాము అంటే ఈ మాయలో కట్టుకుపోయి ఏదో ఉంది అన్నట్టుగా పరిగెడుతూ ఉంటే అక్కడ ఎక్కడా నీళ్లు లేవు. అలా ఎండమావుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ మాయకి వశులము కాకూడదు. ఈ మాయ ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అంటే తెలియకుండానే మనల్ని ఆకర్షితుల్ని చేస్తూ ఉంటుంది. మరి నువ్వు ఎక్కడ కూడా ఏంటి అంటే ఎక్కడ ప్రాపంచికంగా ఏ కార్యక్రమాలలో కూడా ఎంత డబ్బు సంపాదించినా మరి పిల్లలతో గడుపుతూ ఉన్నా మరి నువ్వు ఒక మంచి విజయం సాధించిన ఇవన్నీ కూడా ఏంటి అంటే తాత్కాలిక సుఖాలే. కానీ శాశ్వతమైన ఆనందం అనేది ఎక్కడ లభిస్తుంది అంటే ఈ ధ్యానం దగ్గర లభిస్తుంది. అలా మనం ఏం చేస్తున్నాము అంటే ఎప్పటికప్పుడు ఈ వయసులో కాదు ఇంకా కొంచెం అని చెప్పి మనం పోస్ట్ పోన్ చేస్తూనే ఇలా మాయలో కొట్టుకుపోతున్నాము. అలా ఎండమావుల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఆ కనిపించేది ఏదో ఒకటి ఉంది అనుకొని దానికోసం వెతుకుతూ ఉంటే అది ఎంత దూరం వెళ్ళినా సరే మనకి దొరకదు. అలాగే ఒక కుక్క దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఒక చిన్న రొట్టె ముక్క వేస్తేనే, బ్రెడ్ ముక్క వేస్తేనే అదేం చేస్తుంది అంటే యజమానికి జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది. మరి
ఇంత ఇంత గొప్ప ధ్యానాన్ని మరి మనకు అందించిన ఆ గురువు పైన మనం ఎంత విశ్వాసం చూపించాలి. మరి ఆది శంకరాచార్యులు చెప్తారు, ఏం చెప్తారు అంటే, మానవ జన్మ దొరకడం అంటే ఏంటి అంటే, నువ్వు ఒక రత్నాన్ని సంపాదించాలి. మనమేమి ఊరికే ఆషామాషిగా రాలేదు ఈ భూమిపైకి. ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ సీట్కి, మెడికల్ సీట్కి ఏమవుతాయి అంటే కౌన్సిలింగ్లు జరుగుతాయి. అలాగే మనం కూడా ఈ భూమిపైకి వచ్చే ముందు మనం కూడా ఏం చేశాము అంటే అక్కడ కౌన్సిలింగ్లు తీసుకొని ఈ భూమిపైకి వచ్చాం. ఇక్కడ ఇంజనీరింగ్ సీట్కి, మెడికల్ సీట్కి ఏమవుతుంది అంటే కౌన్సిలింగ్ అనేది లక్షల్లో ఉంటుంది. కానీ నువ్వు అక్కడ ఏం చేసావు అంటే ఎన్నో 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 కోట్లలో కాంపిటీషన్ నెగ్గి ఈ భూమిపైకి వచ్చావు. నువ్వేమి ఊరికే అంత ఆషామాషిగా రాలేదు. అందుకే చెప్తాడు ఆదిశంకరాచార్యులు ఏంటి అంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం. మరి ఈ మానవ జన్మ దొరకడం అంటేనే నువ్వేం చేసినట్టు అంటే ఒక రత్నాన్ని సంపాదించినట్టు. మరి ఈ మానవ జన్మ దొరకడం కాదు, ఈ మానవ జన్మ దొరికిన తర్వాత మరి మోక్షం పొందాలి అన్న తీవ్రమైన తపన ఉంటేనే మనం ఏం చేస్తాము అంటే ఈ ధ్యానం దగ్గరికి వస్తాం. మరి ఎప్పుడైతే నీకు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుందో, మరి చాలా మంది ఏంటి అంటే భార్య అని, భర్త అని, పిల్లలని వాళ్ళపైన వ్యామోహం చూపించి వాళ్ళ కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటే, మరి వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే నీకు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ పైన విసుగు చెందుతావు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ధ్యానం దగ్గరికి వస్తావు. అన్ని సరిగ్గా ఉన్నవాడు ఈ ధ్యానం దగ్గరికి రాలేడు. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మరి మరణం తర్వాత జీవితం ఉంది అనేది తెలుసుకుని అవ్వాలి అన్న ఒక చిన్న ఆసక్తి ఉంటే తప్ప మనం ఈ ధ్యానం దగ్గరికి రాలేము. ఈ మానవ జన్మ మనకు లభించాక ఈ మానవ జన్మలో ఒక 100 నుంచి 150 జన్మలు మనం ఏం చేసింటాము అంటే దేహం కోసం, ఖానా పీనా సోనా కోసం, అంటే ఎర్నింగ్, ఎంజాయ్మెంట్ కోసం ఒక 100 నుంచి 150 జన్మలు కష్టపడి ఉంటాము. మరి ఒక 100 నుంచి 150 జన్మలు అయిపోయాక మరి పేరు కోసము, పదవి కోసము, డబ్బు కోసము, మరి మొదటిది తమో గుణ స్థితి అయితే రెండోది రజోగుణ స్థితి. మరి ఈ స్థితిలోకి వచ్చాక మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆధిపత్య ధోరణి అనేది చూపిస్తూ ఉంటాము. అలా ఒక 300 జన్మలు గడిచాక అప్పుడు అనిపిస్తుంది పుడుతున్నాము, చస్తున్నాము, మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న జిజ్ఞాస మనలో మొదలవుతే మనం ఎక్కడొస్తాము అంటే ఈ ధ్యానం దగ్గరికి వస్తాం. ఈ 300 జన్మల్లో ఏంటి అంటే నువ్వు సగం మగ జన్మలు తీసుకుని ఉంటావు, సగం ఆడ జన్మలు తీసుకుని ఉంటావు. మరి మగ జన్మలు తీసుకుంటే మనకు వచ్చే అనుభవాలు ఒక విధంగా ఉంటాయి. ఆడ జన్మలు తీసుకోవడం వల్ల మనకు లభించే జన్మలు, మనకు కలిగే అనుభవాలు ఒక విధంగా ఉంటాయి. అలా పుడుతున్నాము, చస్తున్నాము, మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న జిజ్ఞాస మొదలవుతేనే మనం ఈ మార్గంలోకి వస్తాము. మరి 300 జన్మలు దాటాము అంటే మరి మనం ఎన్నో కర్మల్ని మూట కట్టింటాము. వాటిలో కొన్నిటిని తొలగించుకోవడం కోసం మనమే నిర్ణయించుకుని ఉంటాము, ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి కులంలో ఫలానా ఆడగా, మొగగా, చదువుకున్న వాడిగా, చదువు లేని వాడిగా, ఇలాంటి భార్యని, ఇలాంటి భర్తని, ఇలాంటి తల్లిదండ్రుల్ని మనం నిర్ణయించుకొని ఈ భూమిపైకి వచ్చాము. మరి నువ్వు చేసిన పాపపు కర్మలన్నీ తొలగాలి అంటే ఒకటి అది అనుభవిస్తే పోతుంది. మరి రెండోది ఏంటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం. ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్ని మనలో ప్రజ్వరిల్లుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే మన కర్మలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. అలా మానవ జన్మ దొరకడం అనేది ఊరికి అంత ఆషామాషిగా రాలేదు. మానవ జన్మ నీకు లభించాక ధ్యానం చేయాలి,
మోక్షం సంపాదించాలి. మరి ఆ తీవ్రమాతి తీవ్రమైన తపన ఉన్నప్పుడే నువ్వేం చేస్తావు అంటే ఈ మార్గంలోకి వస్తావు. మరి ఈ మార్గంలోకి వచ్చావు అంటేనే నీకు ఎంతో ఎంతో అర్హత ఉంది అని అర్థం. మరి ఈ మార్గంలోకి వచ్చాక నువ్వేం చేయాలి అంటే దీని గురించి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి దీని గురించి నువ్వు ఎంత ఎక్కువగా అవగాహన చేసుకుంటూ ఉంటే నువ్వు అంత ఉన్నతంగా నీ ఎదుగుదల అనేది ఉంటుంది. అలా మనుష్య జన్మ ఓకేనా? ధరించడం అంటేనే నువ్వేం చేసినట్టు అంటే ఒక రత్నాన్ని సంపాదించినట్టు. నాది ఆ నాకు తర్వాత కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు, అన్ని వస్తున్నాయి, ఒక మాటలు మాత్రం రావడం లేదు. నేను అనేది అదే, మీరు స్టార్ట్ వీడియో యువతలు ఉంటది ఆడియో. అవును సార్, మ్యూట్ అన్మ్యూట్ అని ఉంటాయి. మ్యూట్ అన్మ్యూట్ చేసేసి మీరు అన్మ్యూట్ చేస్తున్నారా? లేదు, నేనేం చేయలేదు. అది నొక్కితే ఒకసారి మ్యూట్ అని వస్తుంది, ఒకసారి అన్మ్యూట్ అని వస్తుంది. అన్మ్యూట్ యువతలు ఏముంది? అన్మ్యూట్ యువతలు ఏం లేదు సార్. అది అది అదే అదే స్టాప్ వీడియో అని ఉంది. ఆడియో బటన్ అదే. మరి నీకు ధ్యానం చేయాలి అన్న ఆలోచన కాల్ వీడియో అని పడింది కదా, ఆడియో. ధ్యానం గురించి ఆడియో ఎవరండి? భాస్కర్ రెడ్డి గారు. హలో చంద్రశేఖర్ గారు. కృష్ణారెడ్డి గారు, ఏమైందండి? సార్ మేడం మంజులి మేడం, ఎవరైనా మాట్లాడుతుంటే అన్మ్యూట్ చేయండి సార్, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే సార్, ఓకే అండి, చేస్తున్నానండి. ఓకే సార్. సరే అండి భాస్కర్ రెడ్డి గారు, సార్ చెప్పండి. ఆ మ్యూజిక్ లేకుండా ఒక 20 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెడదాం అందరం. సరే సార్. ఓకే అండి, మ్యూజిక్ ఏమొద్దు, అందరం ఒక 20 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. నేను ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. స్ప్రెడ్స్ ఉన్న వాళ్ళు స్ప్రెడ్స్ తీసేయండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీదే ధ్యాస. సార్ ఎవరైనా అలా డిస్టర్బ్ చేసే వాళ్ళని అన్మ్యూట్ చేసేయండి సార్. ఓకే సార్, నేను చేస్తా ఉన్నాను. సరే సార్. వాళ్ళు అలా డిస్టర్బెన్స్ వల్ల ఫ్లో ఆగిపోయింది ఇప్పుడు. ఓకే సార్. ఏ రూపాన్ని, ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని జపించరాదు, ఊహించరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవరు. ధ్యానం అంటే బాహ్య నిశ్శబ్దం కాదు, అంతర్నిశ్శబ్దం. మీకు ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా మీ ధ్యాస మాత్రం శ్వాస మీదే ఉండాలి.
ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 minutes. ఎవరు కళ్ళు తెరవద్దు.
ఓకే అండి. 2 చేతులు విడదీసి 2 అరచేతి వేళ్ళు కళ్ళపై పెట్టు. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా మరి మనం ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి అంటే సృష్టిలోని జంతువుల నుంచి సృష్టి నుంచి మానవుడు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఒక పంది ఏంటి అంటే పరమజ్ఞాని. అదేంటి అంటే అన్ని పరిస్థితుల్లోనూ సమానంగా ఉంటుంది. అది బురదలో పడి పొర్లినా ఆనందంగానే ఉంటది, బయట తిరుగుతున్నా ఆనందంగా ఉంటుంది. అలా ఒక యోగి ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలి. శీతోష్ణాలలోనూ మాన అవమానాలలోనూ జయ అపజయాలలోనూ అన్ని పరిస్థితుల్లో సమానంగా ఉండాలి. ప్రశంసలు చేస్తే పొంగిపోకూడదు, విమర్శలు చేస్తే కుంగిపోకూడదు. మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం కలిగినా సుఖంగా ఉన్నా మరి అన్ని పరిస్థితుల్లో మనం సమానంగా ఉండాలి. ఆ సమస్థితి అనేది ఒక యోగిగా మారినప్పుడు వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, తపస్వీకో యోగి కర్మద్వీకో మతోదికః తస్మాత్ యోగి భవ. కర్మద్వీకో యోగి జ్ఞానిద్వీకో మతోదికః కర్మద్వీకో యోగి తస్మాత్ యోగి భవ. అంటే కర్మల కన్నా జ్ఞానం కన్నా తపస్సు కన్నా అంటే జప తపాలకు అలాగే నిత్య నైమిత్తిక కర్మలు అలాగే పండిత జ్ఞానం కన్నా ఒక యోగివి కావడం ఎప్పుడు నీ జీవితం సక్సెస్ఫుల్ అయినట్టు అంటే నువ్వు ఒక యోగి స్థితికి చేరినప్పుడు అప్పుడు నీ జీవితం సక్సెస్ఫుల్. మరి ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదగడం. అలాగే మన గమ్యం ఏంటి అంటే సత్యలోకాన్ని చేరడం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు అంటే ఆ బ్రహ్మ భువన లోక పునరావృతి నోజన మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అంటే ఏమిటి శ్లోకం యొక్క అర్థము అంటే ఆ బ్రహ్మ భువన లోకాల్ని నువ్వు చేరినా నేనున్న సత్యలోకాన్ని చేరాలి అంటే దేవుడు సైతం భూమిపైకి రావాలి, ధ్యానం చేయాలి. మరి అంతవరకు ఏంటి అంటే పునరపి మరణం పునరపి జననం. నువ్వు పాప కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే రోగాలు అనుభవిస్తూ ఉంటావు. పుణ్యకర్మలు చేస్తూ ఉంటే భోగాలు సమకూరుతాయి. మరి నువ్వు చేయాల్సింది పాప కర్మలు కాదు, పుణ్యకర్మలు కాదు. ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు చేస్తూ ఉంటావో అప్పుడు నీ గమ్యం ఎటువైపు ఉంటుంది అంటే సత్యలోకం వైపు ఉంటుంది. ఆ సత్యలోకం వైపు చేరనంత వరకు నువ్వు మళ్ళీ ఏం చేయాలి అంటే పుడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అలా ఈ ఆధ్యాత్మిక దానికి ఏంటి అంటే ఎదగడానికి స్టార్టింగ్ ఉంది కానీ ఎండింగ్ లేదు. అలా కోరుకున్న వాడికి కోరుకున్నంత అని ఎక్కడా లేదు, చేసుకున్న వాడికి చేసుకున్నంత. అది ఈ సృష్టిలో నువ్వు ఎంత చేసుకుంటే అంత పొందుతావు. పాపం చేసుకుంటే పాపం వస్తుంది, పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఎంత చేసుకుంటే అంత వస్తుంది. ఈ దేహం కోసం సంపాదించుకుంది ఏదైనా సరే మట్టి పాలు. చనిపోయిన తర్వాత ఏదైతే ఆత్మ కోసం నువ్వు తీసుకుంటావో ఆ తీసుకున్నదే ఏమవుతుంది అంటే నీకు కూడా వస్తుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ గూడూరు మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఇది మనకి ఇంకొక 15 నిమిషాలు ఉంది. చివరిగా ఎవరైనా ఈ క్లాస్ గురించి కానీ మీరు ఏమైనా మాట్లాడాలి, లేదు అంటే మీరు ఏదైనా అడగాలి అనుకుంటే వీడియో ఆన్ చేసుకొని అడగొచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. భాస్కర్ రెడ్డి గారు సార్ ఎవరైనా మాట్లాడతారేమో మాట్లాడించండి. మాస్టర్స్ ఎవరైనా సార్ ఈ క్లాస్ గురించి లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగాలి అంటే అడగండి. మాస్టర్స్ ఎవరైనా సార్ని మీకు ఏమైనా ఈరోజు చెప్పిన క్లాసులో ఏదైనా డౌట్స్ ఉన్నా అలాగే ధ్యానానికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉన్నా సార్ని అడగండి. మీ వీడియో అలాగే ఆడియో అన్మ్యూట్ చేసుకోండి.
సార్ సత్యనారాయణ గారు. సార్ చంద్రశేఖర్ సార్. సార్ చెప్పండి సార్. అదండి ఎవరన్నా సార్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఒక 10 minutes అడగమన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నా ఒక కనబడండి ఒకసారి. కనబడమంటారా? ఓకే, నమస్కారం. నమస్కారం. ఓకే, అట్లా మాస్క్ తీసేస్తా ఇప్పుడే బయటే. నేను ధ్యానానికి ముందు నుంచి వచ్చా. అవునా? ఎవరైనా ఏమైనా మాట్లాడతారేమో మాట్లాడిచ్చాను, లేదు అంటే సెషన్ క్లోజ్ చేసేసుకో. ఓకే మాస్టర్స్, ఈరోజు మాస్టర్ని ఏదైనా మీరు సందేహాలు, క్లాస్ ఎలా జరిగింది దాని గురించి చెప్తూ సందేహాలు ఏమన్నా ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. నందకిషోర్, నువ్వు చెప్పు. సార్ క్లాస్ మొదటి నుంచి ఉన్నారా? మధ్యలో వచ్చాను, వేరే పని మధ్యలో వచ్చాను. ఇంతవరకైనా శుద్ధంగానే ఉన్నాను సార్, బాగుంది. ఆ చెట్ల గురించి మనం ఏదైతే ఇస్తున్నామో, ఒక చెట్టు ఏంటంటే మనం ఆధారపడినంత వరకు దాని మీద బతికినంత వరకు, బతికిన తర్వాత మనం ఆధారపడకుండా తను స్వయంగా మనకి ఏదైతే ఇచ్చామో దానికి 2 ఇంతలు రెట్టింపు చేసి ఇస్తుందని చెప్పాను. బాగుంది కాన్సెప్ట్ కూడా, హైలైట్ గా ఉంది. కృష్ణారెడ్డి గారు. తర్వాత ఇంకెవరన్నా? చైతన్య సార్, జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆత్మజ్ఞానికి నా ఆత్మ ప్రణామాలు సార్. అలాగే వీడియో ఓపెన్ చేసుకోండి సార్. అలాగే ప్రత్యేకించి మా నెల్లూరు జిల్లా తరఫున శ్రీధర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్రీధర్ సార్ ఎవరు సార్? శ్రీధర్ సార్ ఎవరు సార్? శ్రీకాంత్ సార్, సారీ సార్, శ్రీకాంత్ సార్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు సార్. మీరు చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము లైవ్ క్లాసుల్లో కూడా పాల్గొన్నాము కాబట్టి మీ గురించి ప్రత్యేకంగా మీ రికార్డ్స్ కానీ ఇంతకుముందు విన్నాం సార్ మేము. ఓకే ఓకే, ఎవరండి మీది? కృష్ణారెడ్డి గారు? మాది కావాలి సార్, నెల్లూరు డిస్టిక్. నేను ఎప్పుడు కావాలి రాలేదే, క్లాస్ చేసినట్టు నాకేం గుర్తులేదే. సార్ మీ క్లాసులో కావాలి రాకపోయినా మీ రికార్డింగ్స్ అవి ఉన్నాయి సార్. ఓకే ఓకే, మేము విన్నాం సార్. చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఆత్మజ్ఞానం. చాలా మంది మీ ఇలా రికార్డ్స్ కూడా విని ఎంతో మంది మోటివేషన్ అయ్యి చాలా అద్భుత. ఇంతకుముందు మీ ఇలాంటి స్పీచెస్ సార్ ఉండింది, ఈ మధ్య అందరూ వచ్చున్నారు. ఓకే, మీరు ఫస్ట్ లో మీలాంటి వాళ్ళ ఆత్మజ్ఞానం వల్లే మా లాంటి వాళ్ళు కూడా ఇలా ఉన్నారు సార్. ఇది వాస్తవం. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ నందకిషోర్ సార్. గోపీనాథ్ శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే నమస్తే గోపీనాథ్ గారు. సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ మీ క్లాసు. శరీరం, మనస్సు, బుద్ధి గురించి చాలా బాగా చక్కగా చెప్పారు సార్. తటవర్తి సార్ క్లాస్ బాగా గుర్తొచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపీనాథ్ గారు. ఇంకా ఇంకెవరు లేరా మాట్లాడే వాళ్ళు? సరే ఓకే.
చైతన్య ఎక్కడున్నాడు చైతన్య? చైతన్య లక్ష్మి లక్ష్మి. ధ్యానంలో నుంచి అమ్మాయి ఇంకా లేచున్నది. ఓకే. సత్యం సత్యనారాయణ ఉన్నాడు? లేడు, వెళ్ళిపోయాడు సత్యనారాయణ. ఉన్నాడు ఇప్పటిదాకా. ఉన్నాడు కానీ లేడు, ఇప్పుడు లేడు. పద్మా గారు ఎవరో ఒకరు మాట్లాడండి. లక్ష్మి, నల్లస్వామి, సుజాత ఎవరో ఒకరు చెప్పు. సార్కి మనకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ తర్వాత క్లాస్ గురించిన మీ అభిప్రాయం కానీ తెలియచేయండి.